వెల్కమ్ ఎవ్రీబడి. సో ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో అది పాలిటీలో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బేసికల్గా నేను ఒకటి బాగా రియలైజ్ అయ్యిందంటే ఏంటి అంటే టైంకి అన్నీ మారుతూ ఉండాలి, ఎవల్యూషన్ అవుతూ ఉండాలి. అండ్ మారే టైంకి మనం కూడా అడాప్ట్ అవుతూ వెళ్ళాలి. అది మనం రియలైజ్ అవుతాం. అది ఏదైనా, అది రిలీజియన్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, మన పర్సనాలిటీ కావచ్చు, సొసైటీ కావచ్చు, టెక్నాలజీ, టైం, ఎవల్యూషన్తో మనం మ్యాచ్ అవుతూ వెళ్ళాలి. లేకపోతే మనం వెనకపడిపోతాం. అండ్ సమ్వేర్ ఎప్పటికో ఎప్పుడైతే అవి వర్కౌట్ అయ్యేవో అప్పట్లో బాగానే ఉంది వినడానికి, బట్ ఇప్పుడు అవి రెలవెంట్గా అనిపించవు. మేబీ ఇప్పుడు ఒకప్పుడు అది ఒక నీతి న్యాయం కింద అనిపించేది, ఈరోజు ఒక భయంకరంగా ఒక వెరీ ఫెయిల్డ్ కాన్సెప్ట్ కింద అనిపించవచ్చు. సో టైం టు టైం బట్టి ఒక ఎంత గొప్ప కాన్సెప్ట్ అయినా ఇర్రెలవెంట్ అయిపోవచ్చు. టైం టు టైం బట్టి ఒక కొత్త కాన్సెప్ట్ చాలా గ్రౌండ్ బ్రేకింగ్ అండ్ ఇంపార్టెంట్ అయిపోవచ్చు. నా కొలోనియల్ హిస్టరీలో చాలా ఎన్నో అలా రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ ఉన్నాయి. అది ఇప్పటికీ 200 years అయినప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. మంది ఒక కాస్ట్ సంబంధం లేకుండా మంది ఒక వెరీ హోలిస్టికల్గా గ్రో అయ్యే ఒక కంట్రీ అని చెప్పుకుంటాం. మనం కంట్రీ ఈక్వాలిటీ అని చాలా గొప్పగా మాట్లాడే కాన్సెప్ట్స్లో మనం ఫనీగా ఈ రోజుకి రియలైజ్ అవుతాం. ఆర్మీలో ఇప్పటికీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది కాస్ట్ బేసిస్గానే జరుగుతుంది. రాజ్పూత్ రెజిమెంట్ అంటే రాజ్పూత్సే ఉంటారు, సిక్ రెజిమెంట్ అంటే సిక్స్ నుంచే తీసుకుంటారు, మరాఠాస్ అంటే మరాఠానే, జట్ అంటే జట్టే. అంటే ఆర్మీలో కూడా ఒక రకంగా కాస్ట్ బేసిస్ కానీ సెపరేట్ సెక్షన్స్ అనేవి నడుస్తూ వెళ్ళాయి. ఒక రకంగా ఎప్పుడో కొలోనియల్ ఎరాలో మనల్ని బ్రేక్ చేసేయడానికి డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ ద్వారా ఆర్మీలో స్పెషల్గా ఎప్పుడైతే 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ప్యూర్లీ బికాజ్ ఒక హిందూస్ అండ్ ముస్లిమ్స్ కోఆర్డినేటింగ్గా ఒక రకంగా కలిసి రావడం వల్ల కావచ్చు, లేకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ కావచ్చు, కొలోనియల్ గవర్నమెంట్ వీళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్, బిలీఫ్స్తో సార్ట్ ఆఫ్ ఇన్వాల్వ్ అయినప్పుడే వచ్చిన ఒక హ్యూజ్ చేంజ్ ఆర్ ఒక హ్యూజ్ రెవల్యూషన్ కింద వచ్చింది 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఏదైతే రివాల్ట్ ఆఫ్ 1857 ఉందో. ఒక మెనీ రీజన్స్ డిస్కస్ చేసుకుంటాం. మా దానికి ట్రిగర్ పాయింట్ మాత్రం మిలిటరీ నుంచి వచ్చిన ఏదైతే కౌ అండ్ ఫ్యాట్, ఏదైతే పిగ్ ఫ్యాట్, గ్రీస్ ఏదైతే వాడమని హిందూస్ని ముస్లిమ్సే అన్నారు. సో అక్కడి నుంచి వచ్చిన ఒక ఐడియాలజీ ఏంటి, అమ్మో వీళ్ళందరూ కలిసి ఉంటే ఓన్లీ మనకి డిజాస్టర్గా తీసుకొస్తారు, కాబట్టి అందరినీ డివైడ్ చేసేద్దాం. అలా చెప్పి రాజ్పూత్ రెజిమెంట్, అలా చెప్పి సిక్ రెజిమెంట్, అలా చెప్పి సో అండ్ సో డిఫరెంట్ రెజిమెంట్స్ కింద డివైడ్ చేశారు. 200 years లేటర్, అంటే ఇది 200 years పాత కాన్సెప్ట్. ఈ రోజుటికి మన రిక్రూట్మెంట్ అలానే జరుగుతుంది ఆర్మీలో. వినడానికి అసలు ఇదేంటి, మనం ఇంప్రూవ్ అవ్వట్లేదా, మన టైంకి ఇంకా అలానే ఉన్నామా, మరి ఇంకేంటి ఫెయిర్నెస్, ఇంకేంటి ఈక్వాలిటీ అనిపిస్తూ వెళ్ళదు. ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒకటే సార్ట్ ఆఫ్ ట్రూప్లో పనిచేయడం అన్నది ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అంతే. మెనీ అవుట్డేటెడ్ లాస్, సెడిషన్ లా అంటే ఏంటి, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడకూడదని. బట్ డెమోక్రసీ అంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడడం అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా అది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ గవర్నమెంట్ అంటే యాంటీ గవర్నమెంట్, యాంటీ నేషనల్, టూ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. ఈ రెండుని ఎందుకు కలిపేస్తున్నారు? యాంటీ గవర్నమెంట్ వేరు, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడడం వేరు, నేషనల్ స్పిరిట్కి, దేశానికి అగెయిన్స్ట్గా మాట్లాడడం వేరు. బట్ ఈ రెండు ఒకటే అని ఫీల్ అయింది బ్రిటిష్ గవర్నమెంట్, బికాజ్ వాళ్ళకి ఎలాంటి ఆపోజిషన్ అయినా తగ్గించేయాల్సింది. అందుకే ఒక వెరీ కాంట్రవర్షియల్ లా తీసుకొచ్చింది, విట్ వాజ్ అ సెడిషన్ లా. దేని ద్వారా అయితే ఎవరెవరైతే సార్ట్ ఆఫ్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడతారో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, డైరెక్ట్గానో లేకపోతే యాక్షన్స్ ద్వారానో వాళ్ళందరినీ జైల్లో వేసేవాళ్ళు. సేమ్ థింగ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సుప్రీంకోర్టు ఒక స్టే ఆర్డర్ పెట్టినప్పటికీ we still have it in existence. అంటే 150-200 years తర్వాత దిస్ సేమ్ లా ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళే 2009లో ఇది ఒక అవుట్డేటెడ్ లా, మాకు అవసరం లేదని తీసేసి యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసేశారు. కానీ మన దేశంలో ఇప్పటికీ నడుస్తుంది. lot of the articles which are ridiculous, stupid, don't make any sense. More than that, a lot of these things which need change ఏవైతే ఉంటాయో అవి టైమ్ అండ్ టైమ్ ఉంటూ ఉంటాయి. సో మెనీ ఫెయిల్డ్ మెకానిజమ్స్ ఉన్నాయి. సెడిషన్ లా, సార్ట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్మీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దెన్ డెఫినెట్లీ యాంటీ డిఫెక్షన్ కూడా. యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి,
బేసికల్గా ఒక పార్టీ మెంబర్, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, తన పార్టీకి అగెయిన్స్ట్గా ఒక మాట అనడం. అంటే సపోజ్ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒక ఒక సపోజ్ తెలంగాణ అనుకుంటే, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒక టీఆర్ఎస్ పార్టీ చెప్పిన ఏదో ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళకి ఓటు వేయకూడదు, వాళ్ళు బీజేపీకే వేయాలి ఓటు. దట్ ఈస్ వాట్ పార్టీ కాన్సెప్ట్ తెలుసు. అంటే ఎవరు ఏ పార్టీకి చెందుతారో వాళ్ళు ఆ పార్టీకే సార్ట్ ఆఫ్ వినాలి, ఆ పార్టీ మాటే వినాలి, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేసేస్తారు. ఇది కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. అంటే నా ఐడియాలజీ సంబంధం లేదు, నేను ఓన్లీ పార్టీ మాటలే వినాలి. అంటే నా పర్సనల్ ఐడియాలజీ ఏదైనా, నా ప్రిన్సిపల్స్ ఏదైనా, నాకు నా పార్టీ చేస్తున్న నచ్చకపోయినా నేను వినాలి. ఇది వినడానికి చాలా నెగిటివ్గా ఉంది. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఎప్పుడైతే చాలా కోయాలియేషన్స్ గవర్నమెంట్లో పడిపోతూ లేస్తూ ఉన్న టైంలో, అమ్మో ఇలా ఇన్నిసార్లు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇన్నిసార్లు షిఫ్ట్ అయిపోతూ ఉంటారా, ఓట్లన్నీ ఇలా మారిపోతూ ఉంటాయి. ఓట్లు అంటే మనం వేసే ఓట్లు కాదు, పార్లమెంట్లో ఒక సపోజ్ ఏదైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయాలనుకోండి, వాళ్ళ లోపల వేసే ఓట్లు ఇలా అయిపోతే ఇన్స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి పొలిటికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేది వచ్చింది. బట్ యూ స్టిల్ హ్యావ్ టర్న్ కౌట్స్, యూ స్టిల్ హ్యావ్ ఎవ్రీ ఇయర్ ఒక పార్టీ నుంచి రిజైన్ చేసి ఇంకో పార్టీకి వెళ్తున్నారు. సో అది ఎక్కడా తగ్గట్లేదు. అంటే ఎంత గొప్పగా సార్ట్ ఆఫ్ చెప్పడానికి ట్రై చేస్తున్నా దట్ పొలిటికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అని, బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్. పార్టీ పాలిటిక్స్, మల్టీ పార్టీ పాలిటిక్స్, మన కంట్రీ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నప్పుడు అంటే అర్థం ఏంటి, ఒక మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. బికాజ్ మనది ఒక డైవర్స్ కంట్రీ, అందరి వాయిసెస్, అందరి పొలిటికల్ ఐడియాలజీస్ రిప్రజెంట్ అవ్వాలి. కాబట్టి మన కంట్రీ కరెక్ట్ అయింది మల్టీ పార్టీ సిస్టమే, మన కంట్రీకి అదే సూట్ అవుతుంది. బట్ మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, యూఆర్ ఆల్వేస్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్, ఒకరు కంపీట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఒకడు గెలుస్తూ ఉంటాడో, ఒకడు ఓడిపోతూ ఉంటాడు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది బాగా ఉంది. టుడే వీ హ్యావ్ అ వెరీ క్లియర్ మెజారిటీ, బీజేపీ మెజారిటీ అండ్ ఒక సర్టన్ వేలో కంట్రీ వెళ్తాను. బట్ అలా ఎప్పుడూ ఇండియన్ హిస్టరీలో లేదు. గవర్నమెంట్లు పడిపోతూ ఒక్కొక్క సంవత్సరానికి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చేస్తూ చాలా భయంకరమైన పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో మన దేశం చాలా ఫేజెస్లో నడిచింది. అలాంటి టైంలో యాంటీ డిఫెక్షన్ మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. ఇప్పటికీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, బట్ యాంటీ డిఫెక్షన్ లా ఇన్ పర్టిక్యులర్గా కొంచెం చేంజ్ చేయాలి సో దాట్ ఇట్ ఈస్ అడాప్టెడ్ ఇన్ అ వే ఎక్కడైతే పొలిటికల్ స్టెబిలిటీని యాక్చువల్లీ తగ్గించవచ్చు. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇండివిజువల్ని కూడా ప్రమోట్ చేయాలి, ఇండివిజువల్ ఐడియాలజీస్ని కూడా ప్రమోట్ చేయాలి. ఒక పర్టికులర్ సార్ట్ ఆఫ్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పార్టీ కన్నా డిఫరెంట్గా ఒక ఐడియాలజీ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయాలి. బట్ అగైన్ పొలిటికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అంటే దానికి సొల్యూషన్ ప్యూర్గా యాంటీ డిఫెక్షన్ లా కాదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యాంటీ డిఫెక్షన్ లా, దాంట్లో చేంజెస్ అనేవి తీసుకురావాలి. టైం టు టైం అప్డేట్ అవుతూ వెళ్ళకపోతే ఒక డిజాస్ట్రస్ సిచ్యువేషన్లా ఉంటుంది. సపోజ్ మీరు ఒక 50 years క్రితం ఉన్న బట్టలు ఇప్పటికీ వేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, వినడానికి అది పాసిబులా, అది ఏమైనా బాగుంటుందా అలా ఉంది. సేమ్ థింగ్ విచ్ కమ్స్ టు అవర్ కంట్రీ. అండ్ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏవైతే మన దేశంలో ఉన్నాయో అవి స్లోగా చాలా వరకు పాజిటివ్గా మారుతున్నాయి. దే ఆర్ మెనీ ఎక్సెప్షన్స్. టైం టు టైం అన్నీ కూడా తగ్గుతూ వెళ్ళాయి. ఇప్పుడు సెడిషన్ మీద స్టే పెట్టింది కోర్ట్, బట్ దాన్ని సార్ట్ ఆఫ్ డిసిమిలేట్ చేస్తూ అగైన్ యూఏపీఏ ఉంది. సో ఒక రకంగా చూసుకుంటే ఇఫ్ ఒక దేశం కావచ్చు, మనం కావచ్చు, సొసైటీ కావచ్చు, టైంకి మనం ప్రోగ్రెస్ అవుతూ మనం మార్చుకోకపోతే చాలా అండర్స్ట్ తీసుకొస్తుంది. సెడిషన్ ఆల్మోస్ట్ లైక్ 500,000 people ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. చాలా వాట్సాప్ స్టేటస్లకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా చూసుకుంటే ఎంతోమంది జైలుకి వెళ్ళడం, అది కూడా నాన్ బెయిలబుల్గా అయ్యింది, నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కింద వెళ్ళింది సెడిషన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇట్స్ అ వెరీ వెరీ స్కేరీ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఆ రకంగా చేసుకున్నప్పుడు హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఈక్వాలిటీ ఈజ్ వాట్ వీ స్టాండ్ ఫార్, జస్టిస్, ఇవన్నీ మన ప్రియాంబల్లో ఉన్న వర్డ్స్. ఇవన్నీ మనం ఉండాలి అంటే టైం టు టైం అగైన్ మారాలి. అందుకే వెదర్ ఇట్ వాజ్ ఆ కాన్స్టిట్యూషన్లో కూడా అమెండ్మెంట్ ఫీచర్ అనేది పెడతారు, సో దట్ టైం టు టైం మనం ఇవాల్వ్ అవ్వాలి. బట్ వీ నీడ్ టు స్టిక్ బ్యాక్ టు ఆర్ కోర్ ఐడియాలజీనే. మారాలి అని చెప్పి ఏదో ఇంకా మన దేశానికి సంబంధం లేకుండా ఎవరో ఇంకా మన ఐడెంటిటీకి బాగా దూరంగా మారడం అని కాదు, బట్
ఫోన్కి కూడా అప్డేషన్ రాకపోతే స్లో అయిపోతుంది కదా, సేమ్ థింగ్ హియర్ కూడా. అందుకే సో మెనీ ఫెయిల్డ్ మెకానిజమ్స్ అనేవి దేశంలో ఉన్నాయి. అండ్ వై డు దే స్టిల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్? బికాజ్ పొలిటికల్ రీజన్స్ వల్ల చెప్పచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్మెంటే లేదు, ఒకటి ఫెయిల్డ్ సిస్టమ్ అని అక్నాలెడ్జ్మెంట్ లేదు. సెడిషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఒప్పుకోలేదు అదొక ఫెయిల్డ్ కాన్సెప్ట్. దానివల్ల అబ్యూస్ ఆఫ్ పవర్, చాలామంది అన్యాయంగా జైల్లో వేశారు అన్నది ఒప్పుకోవడానికి చాలా టైం పట్టింది. సుప్రీంకోర్టు బాగా ప్రెషర్ పెట్టింది కదా, ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ దీనివల్ల అబ్యూస్ ఆఫ్ పవర్ జరిగింది, మేమే కాదు ముందు కూడా జరిగింది, ఫస్ట్ నుంచి జరుగుతూ వచ్చింది అని చెప్పింది. సేమ్ వే ఎమర్జెన్సీ ప్రావిజన్స్లో కూడా ఆఫ్టర్ ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ పెట్టి దారుణంగా హ్యూమన్ రైట్ వయలేషన్స్ జరిగినప్పుడు అప్పుడే జరిగిన ఒక ప్రావిజన్ వల్ల ఈ రోజుటికి మళ్ళీ మన కంట్రీలో ఎమర్జెన్సీ రాలేదు. దట్ వాజ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. సరిపోదు అంటే దేశంలో చిన్న చిన్న రైట్స్, దేశంలో ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటే దట్ ఈస్ నాట్ అన్ ఇనఫ్ రీజన్. అదొక రీజన్ సరిపోదు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి. వారో పెద్ద ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్టో సమ్ కైండ్ ఆఫ్ ఎ బిగ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉంటే తప్ప చేయకూడదని. అందుకే ఈ రోజుటికి మనకి ఇప్పటికీ అట్లీస్ట్ ఎమర్జెన్సీ లేదు. అండ్ ఈవెన్ వెన్ వయలేషన్స్ జరిగినప్పుడు కూడా వెంటనే ఏదో ఒక సొల్యూషన్ అనేది కూడా తీసుకొచ్చే ఒక మెకానిజం అనేది ఏర్పడింది. సో క్లియర్లీ అప్డేషన్స్ అనేవి ఇంపార్టెంట్ ఫర్ అ కంట్రీ లైక్ ఆర్స్. ఏదైతే వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ మనం చాలా సార్ట్ ఆఫ్ కల్చరల్గా కావచ్చు, ట్రెడిషనల్గా కావచ్చు, 2000 years ఆఫ్ హిస్టరీ అండ్ మోర్కి బాగా రూటెడే ఉన్నాం. బట్ అది ఎంత నిజమో అప్డేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫెయిల్డ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ కంప్లీట్ ఫెయిల్యూర్స్, బట్ డెఫినెట్గా ఒక చేంజ్ అనేది, ఒక స్క్రూ అనేది కొంచెం ఇంకా బెటర్గా బిగిస్తే మాత్రం ఇంకా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి, విచ్ కెన్ బీ మన కంట్రీకి ఇంకా బెటర్ సార్ట్ ఆఫ్ అన్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఈక్వాలిటీ కావచ్చు, జస్టిస్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కావచ్చు, సివిల్ లిబర్టీస్ కావచ్చు, అన్నిటినీ ప్రొటెక్ట్ చేసిన ఒక అట్మాస్ఫియర్కి తీసుకొస్తుంది అనమాట. సో హియర్ ఐ థింక్ ఎప్పుడైతే ఇలాంటి కాన్సెప్ట్స్ చదువుకుంటామో మనం కూడా ఆలోచించడం మొదలెడతాం. మన చుట్టుపక్కల అలాగా పడి ఉన్నవి నిజంగా అంత వాల్యూవా కాదా, దాన్ని ఎలా మార్చచ్చు, అది మేబీ దట్ ఈస్ వాట్ ద రియల్ నాలెడ్జ్ ఇస్ అబౌట్. నిజంగా ఎప్పుడైనా మనకి ఏదైనా తెలిసిందనుకోండి, దాంట్లో లూప్ హోల్స్ తెలిసినప్పుడు ఓహో దీనికి సొల్యూషన్ నేను తీసుకురావాలి అని ఒక తపన కావచ్చు, లేకపోతే ఒక సార్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో అందుకే ఐ థింక్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనకి ఏదైతే ఎక్కడ తప్పు జరుగుతోంది అని తెలుస్తుంది. సో సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఇలా అనాలిసిస్ చేయడం వల్ల, ఇలా ఆలోచించడం వల్ల ఎన్నో రకంగా మనం కూడా ఎంపవర్డ్ ఫీల్ అవుతాం టు మేక్ అ చేంజ్. బికాజ్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, డైరెక్ట్గా మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. పాలిటీ, గవర్నెన్స్, పాలిటిక్స్ ఇవన్నీ కూడా. సో ఆ రకంగా చూసుకుంటే కూడా దిస్ మేక్స్ ఫర్ ఎ వెరీ థాట్ ప్రొవోకింగ్ కాన్వర్సేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.